కేసీఆర్ను యాగం గట్టెక్కించేనా? ఈ తలకాయ నొప్పులన్నీ బాగా వస్తున్నాయి. కవిత డ్రామా, కవిత రాజకీయ వ్యూహం, కవిత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం, వీళ్ళు అంతకంటే ముందే సస్పెండ్ చేయడం, ఇదంతా తలనొప్పిగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కొంత బలహీనంగా తయారైంది. ఇవన్నీ కూడా హరీష్ రావు మీద ఆరోపణలు కవిత టీం రోజుకొకటి బయట పెడుతుంది. అట్లాగే ఇవాళ నిన్న రీసెంట్గా ఇంకొక ఆరోపణ జగదీశ్వర్ రెడ్డి మీద ఆరోపణ చేస్తూ ఒకటి కవిత అప్డేట్స్ అనే పేరిట ఎక్స్ ఖాతాలో పోస్ట్ అయింది. అదొకటి. అంటే మొత్తం మీద కవిత టీము బీఆర్ఎస్ను టార్గెట్ చేసి వాళ్ళను బట్టలిప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇవన్నీ తలనొప్పులుగా మారినాయి కేసీఆర్కు. మరి ఏం చేస్తే పోతుంది అని ఆలోచించిండేమో, క్షుద్ర పూజలు చేసినట్టు ఫలించలేదేమో. ఇప్పుడు యాగం చేసే ప్రయత్నం చేస్తున్నట తన ఫామ్ హౌస్లో, ఎర్రవెల్లిలో ఉండేటువంటి ఫామ్ హౌస్లో. మరి యాగం చేస్తే ఈ రాజకీయాలన్నీ కూడా సెట్ అవుతాయా? బీఆర్ఎస్కు ఈ పరిస్థితులన్నీ అనుకూలంగా మారుతాయా? కవిత తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుందా? 100% కవిత బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంది. కానీ యాగం చేయడం వల్లనో క్షుద్ర పూజలు చేయడం వల్లనో కాదు. కేసీఆరే డ్రామా ఆడిస్తుండు కవితతోటి. కవితను బయటికి పంపించింది కేసీఆరే. ఇంకో 6 నెలల నుండి సంవత్సరం లోపు మళ్ళీ కేసీఆరే కవితను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుంటాడు. హరీష్ రావుని పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నం చేస్తారు. హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ నుంచి వెలగొట్టడానికే కవితను బయటికి పంపించి కవితతోటి ఆరోపణలు చేపిస్తున్నాడు హరీష్ రావు మీద. మరి కవిత నిజంగా బయటికి పోతే కేసీఆర్ డ్రామా కాకపోతే కేసీఆర్ మీద ఆరోపణలు చేయాలి, కేటీఆర్ మీద ఆరోపణలు చేయాలి. కానీ కేవలం హరీష్ రావునే టార్గెట్ చేస్తూ ఆమె ఆరోపణలు చేస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే కవిత బయటికి పంపించింది కేసీఆరే, హరీష్ రావు మీద ఆరోపణలు చేపిస్తుంది కేసీఆరే. అట్లా హరీష్ రావుని ప్రజలలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయే విధంగా చేస్తుర్రు. ప్రజలలో ఉండేటువంటి నమ్మకాన్ని హరీష్ రావు మీద పోగొడుతుర్రు. బీఆర్ఎస్ శ్రేణులు హరీష్ రావును నమ్మకుండా చేస్తారు. ఇదంతా చేసిన తర్వాత మెల్లగా బీఆర్ఎస్ పార్టీలోకి కవిత వస్తుంది. కవిత ఇన్, హరీష్ రావు అవుట్. చూడండి, సంవత్సరం లోపు ఈ పరిణామం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్ ఆడినటువంటి డ్రామానే. కాబట్టి క్షుద్ర పూజలు చేసినా లేదా యాగం చేసినా చేయకపోయినా ఖచ్చితంగా కవిత మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తుంది. 100% నిజం.